తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా, నేను వాస్తవం కదా. 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. భూములు కూడా మంచిది చెప్తాను, భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తాను లేదా అధ్యక్ష. పట్టి సంచి కాడ కొట్టాడు కదా అని ఉంటాయి కదా పంచేది. 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్గా ఇస్తాం. యువ నిరుద్యోగులు ఎట్లా గుర్తించాలా, క్రైటీరియా ఏంది? డెఫినెట్గా 1 लाख రూపీస్ రుణమాఫీ చేస్తాం. పోయినసారి వచ్చినటువంటి సమస్యలు రాకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పోయినసారి వచ్చిన చిన్న ప్రాబ్లం కూడా రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించినాం. మేము చెప్పినాం 1 लाख అని. ఎస్, వాయిదాలలో చేస్తామని చెప్పినాం. 3-4 వాయిదాలు అయిపోతాయి. ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతిలో పిల్లర్స్తోని ఇక్కడ వాళ్ళు భవిష్యత్తులో ఒక అంతస్తు కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా పిల్లర్స్తో 2 పడక గదులతో, ఒక హాలు, ఒక వంట గదితో, ప్రాంగణంలో ఒక ల్యాబరేటరీ, ఒక బాత్రూమ్తో సహా ప్రభుత్వం నిర్మించిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ 2,60,000 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. మీకెందుకని బాధ? ఇదేం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఇదేం అవగాహన అండి? వెరీ సారీ. అమరుల కుటుంబాలకు వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా అందిస్తాం. అమరుల కుటుంబంలో ఒకరికి లేదా 2 అరువులు ఉంటే 2రికి కూడా ఉద్యోగం కల్పిస్తాం తప్పకుండా. వాళ్ళకు వాళ్ళ భూమి లేకుండా ఉంటే వాళ్ళకి భూమిని కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితి చేస్తాం, వ్యవసాయ భూమిని. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య బాధ్యతను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వమే. ఏం చెప్తాను అర్థం కాదు. అమరులు ఎక్కడికి, పూర్తి ఎక్కడికి. ఉచిత నిర్బంధ విద్య కూడా కేజీ నుంచి పీజీ వరకు తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. అది నా పెద్ద డ్రీమ్. అది మీకు తెలుసు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ను ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం. అద్భుతమైన తెలంగాణ వస్తుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఎస్టీలకు, అంటే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. ముస్లిం మైనారిటీలకు కూడా 12% రిజర్వేషన్ గతంలో ప్రామిస్ చేసిన 100% వాటిని అమలు చేసి తీరుతాం. మీ బతుకులు జడ